తిరుపతి నియోజకవర్గంలో అయితే మాకు గంగమ్మ జాతర జరుగుతుంది. అదేవిధంగా కాళహస్తి నియోజకవర్గంలో అయితే మాకు కడుపోటమ్మ జాతర జరుగుతుంది. అదే మా సొంత నియోజకవర్గం పూతలకోట్లో అయితే నాంచేరమ్మ జాతర జరుగుతుంది, పాట గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక గంగమ్మ తల్లి ఉంటుంది, అక్కడ జాతర జరుగుతుంది. ఆ గంగమ్మ తల్లి దగ్గర వైసీపీ పార్టీని పొట్టేలిని నరికినట్టు రక రప 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 అనేసి గత 1 year అయింది, ఆల్రెడీ నరికేశారు వైసీపీ పార్టీని. మళ్ళా ఏంది ఈ మాటలేంది, ఈ పద్ధతి ఏంది, ఈ పాడేంది? ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా, ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులుగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఇవేనా? సరే, ఎవరో ఒక పిల్లగాడు 20 సంవత్సరాల పిల్లవాడు పట్టుకున్నాడు అనుకుందాం. 20 సంవత్సరాల పిల్లవాడు ఆ ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే ఆ ఫ్లెక్సీ పట్టిపించినోడు ఎవడు? అంటే వాడి దగ్గర ఆ ఫ్లెక్సీ పట్టించినోడు ఎవడు? సరే, మీ దృష్టికి వచ్చింది. మీ దృష్టికి వచ్చినప్పుడు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలని నేను ఏమాత్రం ఉపేక్షించను అని అన్నా చెప్పాల. ఇంకొక పిల్లోడు వీళ్ళ తాత ఫోటో వేసి పైన పెట్టుకుంటాడు. ఏమని పెడతాడో దాంట్లో కూడా, పల్నాడులో ఈ రోజు నుండే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని. అంటే మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేదానికే ఈ రాష్ట్రంలో ఉండారా? గత 5 సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు అమలు చేశారా అని ప్రజలు అర్థమైపోతుంది కదా. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏమనేది పెద్దలకు అందరికీ తెలుసు కదా. ఏ విధంగా పులివెందల్లో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, నమ్మి ఆయనకి ఉపాధి కల్పించేదానికి ఉపాధి అవకాశం ఇచ్చినటువంటి ఆ వెరైటీస్ ఓనర్నే అంతమొందించేసి, వీళ్ళు చెప్పినట్టు రఫా 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 ఆ వెరైటీస్ ఓనర్ని రఫరఫలాడిచ్చేసి. సురేంద్ర నాయుడు గారు ఒక విషయం అండి, ఇప్పుడు నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు కన్నెర చేశారు, ఆగ్రహించారు కదా. ఈసారి చాలా తీవ్రంగా కన్నెర చేసి తీవ్రంగా ఆగ్రహించారు. ఏమన్నా ఇనిషియేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే 15,000 మందిని ఐడెంటిఫై చేశారు, అసాంఘిక శక్తుల్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాలకేయ సైన్యంలాగా ఆయన ఈ 15,000 మందిని ఎంబడేసుకొని తిరుగుతున్నారనేది మీ అబ్జర్వేషను, పోలీసుల అబ్జర్వేషను. దాని మీద డీజీపీ గారు ఇంతలో నివేదిక కూడా సీఎం గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీఎం గారు వెంటనే ఆ నివేదిక చదివి ఆగ్రహించడం, కన్నెర చేయడం అయిపోయినాయి. అది జరిగి వారం రోజుల తర్వాత కూడా మళ్ళీ వైసీపీ తాలూకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ 15,000 మంది కాలకేయ సైన్యం ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారండి. ఏం చేస్తున్నదండి మీ పోలీస్ యంత్రాంగం? సార్, ఇప్పుడు నేనేమంటానంటే, ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాల. పోలీస్ యంత్రాంగం కూడా ట్రేస్ అవుట్ చేసింది. నిన్నే కూడా ఎవరైతే ఆ రప్ప రప్ప అనే బ్యానర్ పట్టుకున్నాడో ఆ పిల్లోని అరెస్ట్ చేశారు. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు